మూవీ ఓపెనింగ్ సీన్ లో ఒక టీచర్ ఎలిమెంటరీ స్కూల్ లోని పిల్లలందరినీ వాళ్ళ ఫాదర్స్ ప్రొఫెషన్ ఏంటో చెప్పమని అడుగుతుంది. ఒకళ్ళేమో డాక్టర్ అని చెప్తే ఇంకోళ్ళు ట్రక్ డ్రైవర్ అని చెప్తారు. ఫైనల్ గా మన హీరో కొడుకైన మ్యాక్స్ టర్న్ వచ్చినప్పుడు మ్యాక్స్ లేచి మా ఫాదర్ ఒక లయర్ అని చెప్తాడు. అది విన్నాక టీచర్ కి ఒక సెకండ్ ఏం అర్థం కాదు. అదే మా ఫాదర్ డైలీ సూట్ వేసుకొని కోర్టులో ఉన్న జడ్జి తాతతో మాట్లాడడానికి వెళ్తాడని చెప్పడంతో అప్పుడు ఆ టీచర్ కొంచెం రిలీఫ్ అయి ఓకే అది లయర్ కాదు లాయర్ అని చెప్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ పిల్లాడి ఫాదర్ ని చూపిస్తారు. ఇందాక ఆ పిల్లాడు చెప్పినట్టే మన మూవీలో హీరో ఎప్పుడు అబద్ధాలు మాత్రమే చెప్తూ ఉంటాడు. పైగా ఇతను ఒక లాయర్ కూడా అవడం వల్ల అప్పుడే కేసు వాదించి బయటకు వచ్చి ఇంక ఈ కేసులో కూడా అతనే గెలిచాడని కనపడిన తన ఫ్రెండ్స్ అందరికి చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి ఇతను ఇంటర్వ్యూ అడగడంతో బిల్డప్ గా అతని హెయిర్ ని సరి చేసుకుని ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళిపోతాడు. అదే టైంలో ఇటువైపు ఇంటి దగ్గర మ్యాక్స్ తన ఫాదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడో 4 వస్తానని చెప్పిన వాళ్ళ నాన్న ఇప్పుడు 6 అవుతున్నా ఇంకా రాకపోవడంతో చివరికి వాళ్ళ అమ్మకు కూడా ఇంక తన హస్బెండ్ బిహేవియర్ వల్ల చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఆల్మోస్ట్ హోప్స్ వదిలేసుకున్న టైంలో మన హీరో ఈ లోపే అతని ఫ్యాన్సీ కార్ లో అక్కడికి చేరుకుంటాడు. వచ్చి రాగానే ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయినట్టు అందుకే లేట్ అయిపోయిందని చాలా ఈజీగా అబద్ధం చెప్పేస్తాడు. వాళ్ళ కొడుకు కూడా చాలా అమాయకంగా అది నమ్మేసి వెంటనే వెళ్లి వాళ్ళ ఫాదర్ ని హగ్ చేసుకుంటాడు. చూస్తుంటే వీళ్ళ చాలా హ్యాపీ ఫ్యామిలీ లాగే అనిపిస్తుంది. కానీ అప్పుడే సడన్ గా ఒక టీనేజ్ అబ్బాయి అక్కడికి వచ్చి మన హీరో ముందలే వచ్చి అతని వైఫ్ ని కిస్ చేస్తాడు. అది చూసి హీరోకి బాగా కోపం వస్తుంది. కానీ బయటకు అది ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతాడు. అప్పుడే వీళ్ళిద్దరూ ఆల్రెడీ డైవర్స్ కి అప్లై చేశారని ఆ వచ్చిన అతను తన వైఫ్ బాయ్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. ఇప్పుడు కేవలం అతను కొడుకుతో టైం స్పెండ్ చేయడం కోసమే హీరో వారానికి ఒకసారి ఇలా వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో తన కొడుకుని తీసుకుని ఆఫీస్ కు వెళ్తాడు. అదే ఆఫీస్ లో వాళ్ళ బాస్ మెరిండా ఒక కేసు టేకప్ చేయమని అక్కడ పనిచేసే ఒక లాయర్ ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ లాయర్ కి కోర్టులో అబద్ధం చెప్పడం ఇష్టం లేక వాళ్ళ బాస్ ఎంత అడుగుతున్నా గానీ ఆ కేసు టేకప్ చేయడానికి ఒప్పుకోడు. అప్పుడే వాళ్ళ బాస్ కి ఈ కేసుని ఎవరికి అప్పగించాలో ఐడియా వస్తుంది. ఇటువైపు హీరో తన కొడుకుతో కలిసి ఆఫీస్ లోకి ఎంటర్ అవుతాడు. వన్స్ లోపలికి అడుగు పెట్టగానే తన కొలీగ్స్ అందరికి ఫేక్ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వర్డ్ హెయిర్ స్టైల్ ఉన్న అమ్మాయిని పట్టుకొని ఫెంటాస్టిక్ గా ఉన్నామని చెప్పడం, ఇంకా చాలా లావుగా ఉన్న వ్యక్తిని కూడా ఈ రోజు చాలా స్లిమ్ గా కనబడుతున్నాం అని చెప్తాడు. చివరికి అతను అసిస్టెంట్ మీట్ అవ్వగానే అప్పుడు తను రేపు మ్యాక్స్ బర్త్డే అనే సంగతి గుర్తు చేసి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్తుంది. వెంటనే వాళ్ళ అబ్బాయిని పక్క రూమ్ లోకి పంపించి అసలు నేను దీని గురించి మర్చిపోయాను అంటాడు. కానీ మన హీరో సంగతి ముందే తెలుసు కాబట్టి తన అసిస్టెంటే గిఫ్ట్ కూడా రెడీ చేసి ఉంచుతుంది. ఆ తర్వాత తన అసిస్టెంట్ తో ఈ రోజు నాకేమైనా కేసులు వచ్చాయని అడిగితే దానికి ఆమె మీ కేసులు ఏం రాలేదు గానీ బాస్ ఒకసారి వచ్చి మిమ్మల్ని కలవమని చెప్పారు అంటుంది. ఆ మాట విన్న వెంటనే ఇప్పుడేంటి పొద్దున్నే వెళ్ళి ఆ మొహం చూడాలా అని చెప్పి నోటుకొచ్చినట్టు వాగుతాడు. అప్పుడు వాళ్ళ బాస్ వెనకే నిలబడి అదంతా వింటూ ఉంటుంది. అది చూసిన అసిస్టెంట్ సైగ చేస్తూ ఉంటే అప్పుడు మన హీరో కూడా వెనక్కి తిరిగి సర్ప్రైజ్ అయినట్టు నటిస్తూ మేడం మీరెప్పుడు వచ్చారు, నేనే మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నా, బై ద వే మీకు ఈ డ్రెస్ చాలా బాగుందని అంటాడు. కానీ వాళ్ళ బాస్ ఆపు నీ కబుర్లు అని చెప్పి నీ సంగతి నాకు తెలుసు, ఒకసారి నీ ఛాంబర్ కి వెళ్ళి చూడని అంటుంది. అక్కడ చాలా పెండింగ్ ఫైల్స్ ఉంటాయి. ఇంకా ఫైల్స్ చూశాక మ్యాక్స్ కి ఇవాళ కూడా వాళ్ళ ఫాదర్ తో టైం స్పెండ్ చేయలేడని అర్థమై చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఇంకో పక్క హీరో వైఫ్ తో డిన్నర్ కి వెళ్ళిన తన బాయ్ ఫ్రెండ్ నువ్వు నీ భర్త లేకుండా చాలా రోజులుగా ఉంటున్నావుగా, నాతో వచ్చి నీ కొడుకుతో పాటు వేరే కంట్రీకి వెళ్ళిపోయి మనం అక్కడ హ్యాపీగా ఉందామని అంటాడు. కానీ హీరో వైఫ్ ఆ ప్రపోజల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకో పక్క హీరో ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. అక్కడే నైట్ 12 అయిపోతుంది. ఇంకా రోజు వాళ్ళ కొడుకు బర్త్డే అవడంతో ఆ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళ కొడుకు హ్యాపీ బర్త్డే చెప్తాడు. కానీ మ్యాక్స్ ఆ గిఫ్ట్ కన్నా కూడా ఎక్కువ వాళ్ళ ఫాదర్ తో టైం స్పెండ్ చేయడం కోసమే ఎక్కువ ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఆ గిఫ్ట్ తీసుకొని రా డాడీ కాసేపు ఆడుకుందామని అడుగుతాడు. లేదు నాన్న కాస్త వర్క్ ఉంది, కానీ ఈవినింగ్ కేక్ కటింగ్ చేసే టైం కి ఖచ్చితంగా వచ్చేస్తానని ప్రామిస్ చేస్తాడు. మ్యాక్స్ డిసప్పాయింట్ అయి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఆఫీస్ కి ఒక కొత్త క్లయింట్ వచ్చి నాకు నా హస్బెండ్ నుండి డివోర్స్ కావాలని అడుగుతుంది. తన పేరు సమంత. యాక్చువల్ గా తిన ఒక కన్నింగ్ లేడీ. డైవర్స్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ ఆస్తిలో సగం వాటా కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే సమంత వేరే వాళ్ళతో అఫైర్ మెయింటైన్ చేస్తూ తన హస్బెండ్ కి రెడీ హ్యాండెడ్ గా దొరికిపోతుంది. అందుకని తన హస్బెండ్ కోపం వచ్చి ఇంట్లోంచి తరిమేస్తాడు. సో తప్పు తినవైపే ఉండడం వల్ల కేసు గెలవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయినప్పటికీ కానీ హీరో అదంతా విన్నాక కూడా తన కేసు టేకప్ చేయడానికి ఒప్పుకుంటాడు. మీరు ఈ కేసు విన్నేలాగా చేసి మీరు అనుకున్నట్టే మీ హస్బెండ్ ఆస్తిలో సగం వాటా వచ్చేలా చేస్తా అంటాడు. అయినా మీరు ఇల్లీగల్ గా రిలేషన్ పెట్టుకుంది ఒక్కరితోనేగా, ఆ మాత్రం దానికి ఇంట్లోంచి తరిమేస్తారా అని తిడతాడు. దానికి సమంత లేదు నేను నా భర్తకు తెలియకుండా 7గురితో రిలేషన్షిప్ లో ఉన్నా అంటుంది. అప్పుడు కూడా హీరో తన క్లయింట్ ని వెనకేసుకు రావాలి కాబట్టి పర్లేదు లేండి మీరు అసలే వయసులో ఉన్నారు, మీ నీడ్స్ మీకు ఉంటాయిగా అని చెప్పి మీకు కావాల్సినట్టే డైవర్స్ తో పాటు మీరు అడిగినంత కాంపెన్సేషన్ ఇప్పిస్తానని ధైర్యంగా వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు హీరో స్కిల్స్ చూసి తన లేడీ బాస్ ఇంప్రెస్ అయ్యి లస్ట్ తో వెళ్ళి అతనికి కిస్ చేస్తుంది. ఈవినింగ్ ఇంటికి వచ్చే నీ కోసం ప్రమోషన్ పేపర్స్ రెడీ చేసి ఉంచుతా ఉంటుంది. ఇంకో పక్క వాళ్ళ అబ్బాయి బర్త్డే పార్టీ అరేంజ్మెంట్స్ లో తన బాయ్ ఫ్రెండ్ వచ్చి నా ప్రపోజల్ ఏం చేసామని విసిగిస్తాడు. దాంతో అప్పుడు తన వెంటనే తన హస్బెండ్ కాల్ చేసి ఇంకా ఇంటికి రాలేదేంటని అడుగుతుంది. కానీ హీరో మాత్రం ఆ లేడీ బాస్ తో బిజీగా ఉండి నేను మీటింగ్ లో ఉన్నా రావడం కుదరకపోవచ్చు, కేక్ కటింగ్ మీరు కాని చేయండి అంటాడు. ఓ పక్క మ్యాక్స్ కేక్ కట్
కట్ చేయకుండా వాళ్ళ ఫాదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇందులో వాళ్ళ ఫాదర్ రావట్లేదని తెలిసేసరికి వాళ్ళ అమ్మ ఇంక తన కొడుకుని కేక్ కట్ చేయమని చెప్తుంది. కానీ మన ఫారిన్ కంట్రీస్ లో బర్త్డే కేక్ కట్ చేసే ముందు ఏదైనా విష్ కోరుకుంటారు. సో హీరో కొడుకు కూడా కేక్ కట్ చేసే ముందు మా డాడీ కనీసం ఒక్కరోజైనా నిజం మాత్రమే మాట్లాడాలని కోరుకుంటాడు. నెక్స్ట్ డే హీరో ఆ బెడ్ పై నుంచి లేచాక అలా అప్పుడే లేచిన హీరోని వాళ్ళ బాస్ నైట్ ఎలా ఎంజాయ్ చేసామని అడుగుతుంది. కానీ అతను మాత్రం కొడుకు బర్త్డే విష్ పనిచేయడం వల్ల ఏమో ఎంజాయ్ బొక్క నీ లూజ్ బాడీతో అసలు చేయలేక ఏదో పైపైనే కానిచ్చేసానంటాడు. ఇంకా అది విన్న వాళ్ళ బాస్ ఇమీడియట్ గా అతను బయటకు గంటేస్తుంది. ఇంకా బయటకు వెళ్లి ఫ్రెష్ గా రెడీ అయ్యి తన క్లయింట్ కేసు వాదించడానికి కోర్టుకు బయలుదేరతాడు. లిఫ్ట్ ఎక్కాక అదే లిఫ్ట్ లో ఒక అందమైన అమ్మాయి ఎక్కుతుంది. హీరో ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే ఆ అమ్మాయి తగ బిల్డప్ కొట్టేస్తూ నేనంటే ఈ బిల్డింగ్ లో తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఇక నా అందానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటుంది. అది విన్న హీరో నీకు ఫ్యాన్స్ ఉంది నీ అందం చూసి కాదు నీ షెస్ట్ చూసి అని చెప్పి నాకైతే ఒక్కసారైనా టచ్ చేయాలని ఉందని అంటాడు. ఆ మాట వినగానే ఆ అమ్మాయి హీరోని లాగి పెట్టి కొడుతుంది. అలా నిజాలు చెప్తూనే ఆ అమ్మాయి చేతిలో తనులు కూడా తిని కోర్టు దగ్గరకు వెళ్తాడు. కానీ కోర్టు దగ్గర ఎవరు విష్ చేసినా మన హీరో అబద్ధాలకు బదులు మైండ్ వాయిస్ లో నిజాలు బయటకు వచ్చేస్తాయి. అదంతా చూసి హీరో కాస్త కన్ఫ్యూజ్ అవుతాడు. కానీ అదే కన్ఫ్యూజన్ లో కోర్టు లోపలికి ఎంటర్ అవుతాడు. అప్పుడే అతని అపోనెంట్ లాయర్ సమంత హస్బెండ్ తో అక్కడికి వచ్చి నువ్వు అనవసరంగా ఈ కేసును ఒప్పుకున్నావు, మా దగ్గర ఈ కేసు గెలవడానికి చాలా సాక్ష్యాలే ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు ఓడిపోతావు చూసుకో అంటారు. దానికి మన హీరో రివర్స్ కౌంటర్ వేద్దామని అబద్ధం చెప్పడానికి ఎంత ట్రై చేసినా కానీ నోట్లోంచి నిజాలు మాత్రమే రావడంతో వాళ్ళ దగ్గర సైలెంట్ గా ఉండిపోతాడు. ఈలోగా కోర్టులోకి జడ్జి గారు వస్తారు. అప్పుడు కాస్త రియాలిటీలోకి వచ్చి నేను చూస్తేనేమో అన్ని నిజాలు మాత్రమే చెప్తున్నా, ఈవిడేమో ఏకంగా 7 అఫైర్లు పెట్టుకుని ఆస్తిలో సగం వాటా ఇప్పించమని అడుగుతుంది. నేను ఇలాగే వాదిస్తే ఈ కేసు ఓడిపోవడం ఖాయం అనుకుని సో జడ్జిని కేసు వాదించడానికి ఒక 2 days టైం ఇవ్వండి అని అడుగుతాడు. కానీ జడ్జి మాత్రం ఇప్పటికే ఈ కేసు డైలీ సీరియల్ లాగా లాగ్ అవుతూ వస్తుందని అంటూ ఈ రోజు ఎలాగైనా ఈ కేసుకు జడ్జిమెంట్ ఇచ్చేయాల్సిందే అంటాడు. అయినా సరే మళ్ళీ మన హీరో సార్ దయచేసి నన్ను అర్థం చేసుకుని నాకు కొంచెం టైం ఇవ్వండి అని జడ్జిని బతిమలాడుకుంటాడు. ఇంకా హీరో ఏడుపు చూసి సరే 2 days కాదు గానీ ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు టైం ఇస్తున్నా, సరిగ్గా 1 కి మళ్ళీ ఈ కేసు హియరింగ్ స్టార్ట్ అవుతుందని చెప్తాడు. ఇంకా మాట విన్న హీరో సరే ఎంతో కొంత టైం వచ్చింది కదా అనుకుని త్వరగా బ్రీఫ్ కేసు తీసుకుని కోర్టు నుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆఫీస్ లో కూడా హీరోని తన కొలీగ్స్ విష్ చేస్తారు. కానీ అక్కడ కూడా హీరో మైండ్ వాయిస్ లో నిజాలు బయటకు వచ్చి ఇదివరకు ఎవరి జుట్టు అయితే బాగుందని అన్నాడు, దీనికన్నా నీ బట్టతలే కొంచెం బాగుండిద్దేమో అని చెప్తాడు. ఇంకా లావాట అతన్నేమో త్వరలోనే హార్ట్ అటాక్ వచ్చి పోతావురా అని అలా నిజాలన్నీ బయటకు చెప్పేస్తూ వాళ్ళని బాధ పెడుతూ తన ఛాంబర్ లోకి వెళ్తాడు. అసలు నాకు ఏమైంది పొద్దు నుంచి ఎంత ట్రై చేసినా నోట్లోంచి నిజాలు మాత్రమే వస్తున్నాయని హీరో బుర్ర బద్దలు కొట్టుకుంటాడు. ఎదురుగుండా టేబుల్ మీద ఉన్న ఒక బ్లూ పెన్ తీసుకొని అది రెడ్ పెన్ అని చెప్పడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ అతని నోట్లోంచి అది బ్లూ పెన్ అనే వస్తుంది. సరిగ్గా అప్పుడే హీరోకి అతని వైఫ్ కాల్ చేసి నీకు నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళావు, మన కొడుకు బర్త్డే కూడా రాలేదేంటని అడుగుతుంది. దానికి మన హీరో నేను నిన్న నైట్ మా బాస్ తో ఫుల్ గా ఎంజాయ్ చేశానులే అంటాడు. అది విన్న అతని వైఫ్ వెంటనే కాల్ కట్ చేస్తుంది. అలా తను వాళ్ళ కొడుకుని స్కూల్ దగ్గర డ్రాప్ చేశాక అప్పుడే మ్యాక్స్ నిన్న బర్త్డే కేక్ కట్ చేసే ముందు డాడీ కనీసం ఒక్కరోజైనా నిజాలు మాట్లాడాలని కోరుకున్నానని అయినా డాడీ ఏం మారలేదుగా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాట విని తన హీరో కాల్ చేసి నిన్న నైట్ మన కొడుకు కేక్ కట్ చేసే ముందు నువ్వన్నీ నిజాలే మాట్లాడాలని కోరుకున్నాడంట, అయినా నీలో ఎలాంటి మార్పు రాలేదు, అందుకే నేను నా బాయ్ ఫ్రెండ్ తో వేరే దేశానికి వెళ్ళిపోతున్నానని, ఇక నేను జీవితంలో నీ మొహం చూడను అంటుంది. ఇంకా అప్పుడు హీరోకి ఓహో నా కొడుకు కోరుకోవడం వల్లే పొద్దు నుండి అన్ని నిజాలే మాట్లాడుతున్నా అనుకోని వెంటనే హీరో ఒక కేక్ తీసుకొని తన కొడుకు స్కూల్ దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకొని వాళ్ళ కొడుకుని బయటకు తీసుకొచ్చి అరే నాన్న ఇప్పుడు మళ్ళీ కేక్ కట్ చేయి, కానీ ఈసారి మా డాడీ ఎప్పటిలాగే మాట్లాడాలని కోరుకో అంటాడు. వాళ్ళ ఫాదర్ చెప్పినట్టే ఆ పిల్లాడు కోరుకుంటాడు. కానీ హీరోలో ఎలాంటి మార్పు రాదు. అసలు హీరోలో మార్పు రాకపోవడానికి కారణం ఏంటంటే నిన్న నైట్ ఆ పిల్లాడు పూర్తి మనసుతో సిన్సియర్ గా కోరుకుంటాడు. సో ఇంకా అతనిలో ఎలాంటి చేంజ్ రాకపోవడంతో చేసేదేం లేక హీరో ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. అలా ఆఫీస్ కి వెళ్ళాక తన అసిస్టెంట్ ని పిలిచి పొద్దున్న నుండి అన్ని నిజాలు మాత్రమే మాట్లాడాల్సి వస్తుందని అలా జరిగిందంతా తన అసిస్టెంట్ తో చెప్పి నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటాడు. అయితే ఆ మాటలన్నీ బయట నుండి వింటున్న వాళ్ళ బాస్ నిన్న రాత్రి నా ఇంటికి వచ్చి నా బెడ్ మీద నాతో పండగ చేసుకొని పొద్దున్న లేచి నన్ను ఇన్సల్ట్ చేస్తావా, ఇప్పుడు నీ పని చెప్తా ఉండని డోర్ ఓపెన్ చేసి రోజు మన సీఈఓ ఆఫీస్ కి వచ్చారు నిన్ను కలవాలంటున్నారని చెప్పి అలా అతని వాళ్ళ కంపెనీ సీఈఓ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ సీఈఓ స్టాఫ్ అందరితో కలిసి ఆల్రెడీ మీటింగ్ లో ఉంటాడు. ఇక వాళ్ళ బాస్ హీరోతో మన సీఈఓ గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పని అడుగుతుంది. ఇంక ఈ రోజు ఖచ్చితంగా ఈ పని అయిపోయింది అనుకుని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటే దానికి తగ్గట్టే మన హీరో కూడా మన సీఈఓనా వాడికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, వాడికి ఉన్న రోగాలకి ఎప్పుడో పోవాల్సినోడు కానీ ఇంకా బతికుండి మనల్ని టార్చర్ చేస్తున్నాడని నిజాలు చెప్పేస్తాడు. అదంతా విని ఒక్క సెకండ్ అందరు సైలెంట్ అయిపోతే బట్ ఆ సీఈఓ మాత్రం ఉన్నట్టుండి నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అలా నవ్వుతూనే వావ్ వాట్ ఏ జోక్ అంటాడు. వీడికి ఇలా కాదని సరే నీ కొలీగ్స్ గురించి ఏమనుకుంటున్నావో చెప్పని అంటుంది. కొలీగ్సా వాళ్ళకి అసలు పని తక్కువ పంచాయతీలు ఎక్కువ, వాళ్ళలో ఒక్కడు కూడా పని చేయడానికి పనికిరాడు, మొత్తం స్క్రాపే అని అంటాడు. అది విన్న స్టాఫ్ కూడా సీఈఓ లాగే నవ్వుతూ నిజంగా చాలా మంచి జోక్, నీకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని అంటారు. కానీ వాళ్ళ లేడీ బాస్ మాత్రం మొహం మార్చుకొని కూర్చుంటుంది. ఇంకా హీరింగ్ కి టైం అవడంతో హీరో అక్కడ నుండి స్టార్ట్
అయి కోర్టుకు వస్తాడు. అలా కోర్టులోకి ఎంటర్ అయ్యాక నేను చూస్తే నిజాలు చెప్పేస్తున్నా, జడ్జి ఏమో ఈ రోజు ఎలాగైనా ఈ కేసుని వదిలించుకోవాలంటున్నారు, ఏమవుతుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే అపోనెంట్ లాయర్ లేచి సమంత 7గురితో అఫైర్ పెట్టుకుందని, ఇదిగోండి సార్ ప్రూఫ్స్ అని సమంత సీక్రెట్ గా తన లవర్స్ తో మాట్లాడిన ఆడియో టేప్స్ ని ప్లే చేసి వినిపిస్తారు. ఇంకా ప్రూఫ్లన్నీ విన్నాక జడ్జి హీరోతో నువ్వు వాదించాల్సింది ఏమైనా ఉందా అని అడుగుతాడు. కానీ హీరో అవన్నీ ఫేక్ ప్రూఫ్స్ అని వాదించడానికి ట్రై చేస్తాడు. కానీ అబద్ధం ఆడలేక సైలెంట్ అయి ఏం చేయాలో అర్థం కాక కంగారులో ఎక్కువగా వాటర్ తాగేసి వాష్రూమ్ కి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతాడు. జడ్జి కూడా సరే వెళ్ళని పంపిస్తాడు. అలా అతను వాష్రూమ్ లోకి వెళ్ళి కూడా అబద్ధం చెప్పడానికి కుస్తీలు పడతాడు. గానీ ఎంత ట్రై చేసినా నిజం మాత్రమే చెప్తాడు. సో ఇంకా పిచ్చెక్కినట్టు గట్టిగా అరిచి అతని తలని చేతుల్ని అక్కడున్న అద్దానికి వేసుకొని గాయాలు చేసుకుంటాడు. అప్పుడు ఆ సౌండ్స్ విన్న సెక్యూరిటీ గార్డ్ హీరోని వాష్రూమ్ నుండి కోర్టులోకి తీసుకొస్తాడు. జడ్జి హీరో ఒంటి మీద ఉన్న గాయాలు చూసి వెళ్ళేటప్పుడు బానే వెళ్ళో ఇప్పుడేమైంది ఇలా గాయాలతో వచ్చావని అడుగుతాడు. దానికి మన హీరో వాష్రూమ్ లో నన్ను ఎవడో అటాక్ చేశాడు, వాడు అచ్చుని చూడడానికి నాలానే ఉన్నాడు, నన్ను కొట్టి పారిపోయాడని చెప్తాడు. అది విన్న జడ్జి మరి కండిషన్ లో కేసు వాదించగలవా అని అడిగితే దానికి హీరో వాదించలేనని ఫస్ట్ అబద్ధం చెప్పడానికి ఎంత ట్రై చేసినా కానీ ఎలాగో నోట్లోంచి నిజమే వచ్చేది కాబట్టి ఎస్ వాదించగలని చెప్పేస్తాడు. అది విన్న జడ్జి ఇతనికి నిజంగా వర్క్ మీద చాలా డెడికేషన్ ఉంది, ఫ్యూచర్ లో ఇంకా మంచి లాయర్ అవుతావని మెచ్చుకొని సరే కాసేపు రెస్ట్ తీసుకొని రా అని చెప్పి హీరోకి 10 minutes బ్రేక్ ఇస్తారు. అలా హీరో బయటకు వెళ్లి కూర్చుంటాడు. ఇంకా అప్పుడు హీరోకి తన కొడుకు కాల్ చేసి అమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో వేరే ఊరు వెళ్ళిపోతుంది, నువ్వు త్వరగా రానా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా 10 minutes అయ్యాక హీరో కోర్టులోకి వెళ్తాడు. హీరో ఆపోజిట్ వాళ్ళు కేసు గెలవడానికి రకరకాల ప్రూఫ్లు తీసుకుని చూపిస్తారు. కానీ హీరో నోట్ నుండి అబద్ధాలు రాక సైలెంట్ గా ఉండిపోతాడు. ఇంకా జడ్జి కూడా ఆల్మోస్ట్ తీర్పు ఇచ్చేస్తూ ఉన్న సమయంలో అప్పుడు హీరో అనుకోకుండా తన టేబుల్ మీద ఉన్న కేసు పేపర్ లో క్లయింట్ డీటెయిల్స్ చూస్తాడు. అందులో సమంత మ్యారేజ్ అయినప్పుడు తన ఏజ్ 17 అని తెలుస్తుంది. ఇంకప్పుడు మన హీరో అతని తెలివితేటలన్నీ ఉపయోగించి యువర్ ఆనర్ పెళ్లైనప్పుడు నా క్లయింట్ ఏజ్ 17 years. నిజానికి కాలిఫోర్నియా స్టేట్ లో మైనర్ ని పెళ్లి చేసుకోవడం నేరం కాబట్టి సో ఈ రకంగా చూసుకుంటే ముందు రూల్స్ బ్రేక్ చేసింది తన హస్బెండే, సమంత మైనర్ గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మరి అతను చేసింది తప్పు కదా అని వాదిస్తాడు. అది విన్న జడ్జి నువ్వు చెప్పిన పాయింట్ నిజమే, ఇంకా అలా మ్యారేజ్ లో తన హస్బెండ్ తప్పు కూడా ఉంది కాబట్టి నీ క్లయింట్ బతకడానికి అతని ఆస్తిలో 50% వాటా ఇవ్వాల్సిందిగా తీర్పునిస్తున్నా అంటాడు. కానీ సమంత మాత్రం ఇంకా సాటిస్ఫై అవ్వక నా ఇద్దరు పిల్లల్ని నేనే పెంచుకుంటా అంటుంది. ఎందుకంటే పిల్లల బాధ్యతను కూడా తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఆస్తి రావచ్చు కదా అని తను ప్లాన్ చేస్తుంది. అయితే తను అనుకున్నట్టే జడ్జి తనకి ఇవ్వాల్సిన 50% ఆస్తిని కాస్త 75% చేస్తాడు. అలా హీరో గెలవడు అనుకున్న కేసు లాస్ట్ మినిట్ లో గెలిచి చూపిస్తాడు. కానీ ఆ క్లయింట్ పిల్లలు వాళ్ళ ఫాదర్ ను వదిలేసి ఉండలేక బాధతో ఏడుస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళ ఫాదర్ కూడా నేను నా పిల్లల్ని వదిలేసి బతకలేనని చెప్పి బాధపడుతూ ఉంటే కానీ అప్పటికే జడ్జి ఆల్రెడీ డెసిజన్ తీసేసుకుంటాడు. అప్పుడు ఆ ఎమోషనల్ సీన్ చూసి హీరోకి తన కొడుకు గుర్తొచ్చి నిజంగా తండ్రి ప్రేమ అంటే ఏంటో అర్థమై ఇన్నాళ్ళు తన కొడుకుని నెగ్లెక్ట్ చేసినందుకు చాలా బాధపడతాడు. దాంతో ఇంకా అన్యాయం చూడలేక ఆ జడ్జి దగ్గరికి వెళ్లి పిల్లలకి తల్లి ఎంత అవసరమో తండ్రి కూడా అంతే అవసరం కాబట్టి దయచేసి మీ తీర్పును మారిస్తే బాగుండిద్దని జడ్జితో గొడవేసుకుంటాడు. దాంతో జడ్జి కోపం వచ్చి హీరోని అరెస్ట్ చేయిస్తాడు. కానీ హీరో పోలీస్ స్టేషన్ కు వెళ్ళగానే అక్కడ ఆఫీసర్ని బతిమలాడుకొని తన వైఫ్ కాల్ చేసి ఇలా నన్ను అరెస్ట్ చేశారు, త్వరగా వచ్చి నన్ను విడిపించమని అడుగుతాడు. కానీ అతని వైఫ్ మాత్రం ఇప్పుడు కూడా అబద్ధాలే చెప్తున్నావా అని, అయినా నీలా అబద్ధాలు చెప్పేవారు నాకెందుకు, నేను ఇప్పుడే నా బాయ్ ఫ్రెండ్ తో ఫ్లైట్ లో వేరే దేశానికి వెళ్ళిపోతున్నా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. దాంతో హీరోకి ఇంకా అన్ని హోప్స్ వదిలేసుకున్న సమయంలో సరిగ్గా అప్పుడే మన హీరోని ఎప్పుడు అర్థం చేసుకుని అతని అసిస్టెంట్ అక్కడికి వచ్చి హీరోకి బెయిల్ ఇప్పించి స్టేషన్ నుండి బయటకు తీసుకొస్తుంది. కానీ హీరో అతనికి బెయిల్ వచ్చినా నా భార్య పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు, సో త్వరగా వెళ్ళి వాళ్ళు ఆపాలని చెప్పి అలా తన వైఫ్ ని కలవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. అన్ఫార్చునేట్లీ హీరో వైఫ్ వెళ్లే ఫ్లైట్ అప్పటికే టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంటుంది. సో పాస్పోర్ట్ లేని హీరోని లోపలికి అలౌ చేయరు. కానీ కాసేపటికే తెలివిగా ఒక బ్యాగ్ లోకి దూరి లోపలికి ఎంటర్ అవుతాడు. అక్కడ ఫ్లైట్ ఎక్కడానికి యూజ్ చేసే స్టెప్స్ ఎక్కి అతని వైఫ్ అని కొడుకుని ఆ ఫ్లైట్ విండోలోంచి చూస్తూ ఇంకా టేక్ ఆఫ్ అవుతున్న ఆ ఫ్లైట్ ని ఆపడం కోసం అని చెప్పి ఆ ఫ్లైట్ ని షేర్ చేసి పైలట్ క్యాబిన్ మీదకి అతను షూను విసురుతాడు. అది చూసి పైలట్ వెంటనే ఫ్లైట్ ని ఆపేస్తాడు. కానీ అలా త్రో చేయడం వల్ల హీరో కూడా బ్యాలెన్స్ కోల్పోయి ఆ స్టెప్స్ మీద నుండి కింద పడిపోతాడు. అలా ఫ్లైట్ కూడా ఆగిపోతుంది. అప్పుడు ఆ ఫ్లైట్ డోర్స్ ఓపెన్ చేయడంతో హీరో వైఫ్ ఇంకా తన కొడుకు హీరో దగ్గరికి వస్తారు. అప్పుడు హీరో ఇంకా లైఫ్ లో నేను ఎప్పుడు అబద్ధాలు ఆడనని మాటిస్తున్నా, నన్ను నమ్మండి అని చెప్పి వాళ్ళ కొడుకుని హగ్ చేసుకుంటాడు. అతని వైఫ్ కూడా అతను క్షమించేసి వాళ్ళ ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు. అలా హీరో అండ్ తన వైఫ్ మళ్ళీ 1 year తర్వాత వాళ్ళ కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. అక్కడ ఈసారి బాబు క్యాండిల్స్ ఊదాక లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇంకా లైట్స్ ఆన్ చేయగానే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కిస్ చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ హీరో వాళ్ళ కొడుకుని ఈసారి ఏం కోరుకున్నావు, మనందరం కలిసి ఉండాలని కోరుకున్నావా అని అడిగితే దానికి మ్యాక్స్ లేదు నాకు త్వరగా రిమోట్ కంట్రోల్ కార్ కావాలని కోరుకున్నా అని చెప్తాడు. అలా వాళ్ళ ఫ్యామిలీ నవ్వుల మధ్య అతని వైఫ్ టెంపరీ బాయ్ ఫ్రెండ్ పర్మనెంట్ గా మాయమైపోతాడు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.